విద్యార్థులకు రోడ్డు నియమ నిబంధనలపై అవగాహన కలిగి ఉన్నప్పుడే రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు సాధ్యమవుతుందని చిత్తూరు రవాణా శాఖ ఉప కమిషనర్ నిరంజన్ రెడ్డి తెలిపారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా నగరంలోని స్థానిక భానోదయ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రతా నియమ నిబంధనలపై అవగాహన కార్యక్రమం కల్పించారు. ఈ సందర్భంగా రవాణా శాఖ ఉప కమిషనర్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ అతివేగం, నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయన్నారు. ముఖ్యంగా యువత హెల్మెట్ ధరించాలని, అతివేగంగా వాహనాలు నడపరాదని, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కారణంగా విలువైన ప్రాణాలు కోల్పోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. నేటి యువత రేపటి తరాలకు ఒక సూచిక అని, విద్యార్థులు తమ కుటుంబ సభ్యులకు రోడ్డు నియమ నిబంధనలపై తెలియజేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతా వారోత్సవాలపై నిర్వహించిన క్విజ్ పోటీలు, వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో చిత్తూరు ఆర్టీఓ సునీల్ కుమార్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు, నరసింహులు, వాసుదేవరెడ్డి, పాఠశాల ప్రిన్సిపాల్ లావణ్య, కరెస్పాండెంట్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి, సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు, ఓవర్ స్పీడ్ వెళ్ళకూడదు. అలాగే ఎక్కడైనా మీరు క్రాస్ చేసేటప్పుడు రహదారి నియమాలు ఫాలో కావాలి. ఎక్కడ క్రాస్ చేయాలి, ఎలా వెళ్ళాలి, అవన్నీ కూడా. వీటితో పాటు ఎక్కడైనా సపోజ్ మన దారిలో వెళ్తున్నాము, మన పేరెంట్స్ ఎక్కడైనా ప్రమాదం జరిగింది, అప్పుడు మనం ఏం చేయాలి? ఇమీడియట్గా 108కి కాల్ చేయాలి. కాల్ చేసి ఇట్లా చాలా చోట్ల ప్రమాదం జరిగిందంటే వెంటనే అంబులెన్స్ వస్తుంది. అంబులెన్స్ వాళ్ళని తీసుకెళ్తుంది. ఎందుకంటే ప్రమాదం జరిగిన ఫస్ట్ 1 అవర్ చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో బ్లడ్ ఎక్కువ వెళ్ళకపోవడం వల్ల డెత్ ఎక్కువ జరుగుతుంది. కాబట్టి మనకి వాటి గోల్డెన్ అవర్స్, ప్లాటినం మినిట్స్ అంటారు. అంటే ఫస్ట్ వితిన్ హాఫ్ అన్ అవర్ 1 అవర్లో ఈ యాక్సిడెంట్ అయిన వ్యక్తులను హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు బతికే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. For no fault of them. Fine. So till you reach your legal age, you have this notion of not using your bikes, though loving them, but not using their bikes, till you understand all the road rules, all the traffic rules. At the same time, Raishwara garu cheppinattu ABCs of motorcycling, accelerator, clutch and brake. Give that sufficient time to it. Right? Secondly, you must be having a lot of hobbies. Some of you are good at NCC, some of you are good at dancing, some of you are good at public speaking. So cultivate a hobby also. You can take this also as one of the hobbies. When you use your roads, there are a lot of road markings on the road. They are there to help you guide what kind of road it is. At the same time, there are a lot of signages on the side of the road. They are there to guide you what is coming next up front in the road. Without understanding them, how can you maximize the fun which you get from your machine?